ఎస్ హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్స్ ఇండీడ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసము. అండ్ ఇవాళ జాబ్ డీటెయిల్స్ ఏంటి అంటే ఒక ఇంటర్న్షిప్ అండి. సో ఏ కంపెనీ అంటే ఈఎన్వై కంపెనీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్. సో డెసిగ్నేషన్ ఏంటి అంటే కోర్ అష్యూరెన్స్ అండి. సో అకౌంట్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో కోర్ అష్యూరెన్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్ అండి. అండ్ వర్క్ లొకేషన్ నోయిడా, చెన్నై అండ్ బెంగళూరు ఉంటుంది. సో మరైతే డీటెయిల్స్లోకి వెళ్దామా. సో పొజిషన్ వచ్చేసి ఇంటర్న్షిప్ కింద అంటే ఇంటర్న్ అనేసి ఇచ్చారు. అండ్ ఆల్సో డెసిగ్నేషన్ కోర్ అష్యూరెన్స్. సో అకౌంట్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఇచ్చారు. అండ్ ఆల్సో జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అండి. సో జాబ్ పోస్టింగ్ అనేది 20th నవంబర్ జరిగింది. సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ ద డిలే. సో జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్లోకి వెళ్దామండి. సో జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు అబౌట్ ద పొజిషన్ అండ్ మేకింగ్ ద కెరియర్ దేర్ అనమాట. అంటే అక్కడ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి అని. అండ్ నెక్స్ట్ ఇది జాబ్ స్పెసిఫికేషన్స్ అండి. సో జాబ్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ ఈఎన్వై అండి. సో డెసిగ్నేషన్ అష్యూరెన్స్. సో ఇంటర్న్షిప్ అండి. ఏఎంఎస్ అంటే సో చెప్పాను కదా, అకౌంటింగ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనమాట. సో ఇక్కడ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో రోల్ ఏంటి అంటే ఎంట్రీ లెవెల్ అనమాట. సో విల్ బీ వర్కింగ్ యాజ్ ఇంటర్న్ అండ్ ఆల్సో ఎంగేజింగ్ అండ్ సూపర్వైజింగ్ ద డెలివరీస్ ఆఫ్ జీడిఎస్ అంటే గ్లోబల్ డెలివరింగ్ సర్వీసెస్ అనమాట. సో ఆపర్చునిటీ ఏంటి అంటే విత్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ క్యారింగ్ అవుట్ ద రొటీన్స్ అండ్ కంట్రోల్ బేస్డ్ అష్యూరెన్స్ టెస్టింగ్ ఫర్. ఇప్పుడు ఏంటి అంటే ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదండి. సో ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కోసము ఫర్ ద యూరోప్ అండ్ యుఎస్ రీజన్స్ వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్ పొజిషన్ అనేది పోస్ట్ చేశారు. సో స్కిల్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫర్ ద సక్సెస్ అని చెప్పి ఇచ్చారండి. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్దాము. సో మస్ట్ బీ కాన్ఫిడెంట్, అవుట్ గోయింగ్ ఇండివిజువల్ విత్ సాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్. సో కమ్యూనికేషన్ ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతారండి. ఏబుల్ టు మీట్ ద టైట్ డెడ్ లైన్స్. సో ఇచ్చిన టైంలోపు వర్క్ చేయాలి అంటున్నారు విత్ హై స్టాండర్డ్స్. సో మల్టీ టాస్కింగ్, పే అటెన్షన్ టు డీటెయిల్స్, ప్రయారిటైజింగ్ ప్రాజెక్ట్స్, ఫాలో అప్ ఆన్ రొటీన్ టాస్క్. సో జనరల్గా అడిగేవే అండి. ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద లీడర్స్ అండ్ పేర్ విత్ ఈజ్, ప్లాన్ అహెడ్ అండ్ యాంటిసిపేట్ పొటెన్షియల్ ఇష్యూస్ బిఫోర్ దే అరైజ్. సో ఏదైనా రిస్క్ ఉంది అంటే ముందే ఇన్ఫామ్ చేయడము. సో దానికి ఫాలోయింగ్ నెససరీ ప్రికాషన్స్ తీసుకుంటూ అండ్ ఆల్సో ఏదైనా క్వరీస్ ఉన్నాయి అంటే లీడర్స్తో కానీ పీర్స్తో కానీ డిస్కస్ చేయడము అండ్ ప్రయారిటైజింగ్. సో టు క్వాలిఫై ఫర్ ద రోల్. సో క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేట్స్ అండి, ఫ్రెషర్స్ కంప్లీట్లీ అండ్ గ్రాడ్యుయేట్ విత్ 6 months ఆఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ అండ్ బిజినెస్ అండ్ కమర్షియాలిటీలో ఇంట్రెస్ట్ ఉండటము. అండ్ ఆల్సో ఎంఎస్ ఆఫీస్ అడిగారండి. సో ఫ్రెషర్స్ అంటేనే జనరల్గా కమ్యూనికేషన్ అండ్ ఆల్సో కొన్ని స్కిల్స్, ఆ ప్రొఫైల్కి రిలేటెడ్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ ఆఫీస్ అడుగుతారు. సో అందులో స్పెసిఫిక్గా వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ వాట్ వీ లుక్ ఫర్ అని చెప్పి కొన్ని ఇచ్చారండి. సో టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అడిగారు, ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పారు కొత్త వర్క్ నేర్చుకోవడానికి. అండ్ ఆల్సో మార్కెట్ లీడింగ్కి రిలేటెడ్ మల్టీ డిసిప్లినరీ టీమ్స్ ఓన్లీ ఇన్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ అష్యూరెన్స్ అని చెప్పారు. సో ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి. సో ఆపర్చునిటీ టు వర్క్ విత్ ది జీడిఎస్ అష్యూరెన్స్ ప్రాక్టీసెస్ గ్లోబల్లీ అని చెప్తున్నారండి. సో వాట్ వీ ఆఫర్ అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశారండి. సో గ్లోబల్ డెలివరీ సర్వీసెస్ అంటే ఏంటో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వీ వర్క్ అక్రాస్ 6 లొకేషన్స్ అని చెప్పి అర్జెంటీనా, చైనా, ఇండియా, ది ఫిలిప్పీన్స్, పోలాండ్ అండ్ యూకే అని చెప్పారు. విత్ ఆల్ ద సర్వీసెస్ అండ్ జియోగ్రఫీ సెక్టర్స్ విత్ ఏ వైటల్ రోల్ ఇన్ డెలివరింగ్ ద గ్రోత్ స్ట్రాటజీ అని చెప్పారు. సో అకౌంటెంట్ టు ఆర్డర్. సో అలా కొద్దిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారండి. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ జాబ్ చేయడం వల్ల మీ కెరియర్లో ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉంది. సో దట్ విల్ హెల్ప్ ఫర్ ది మైండ్ సెట్ అండ్ స్కిల్స్ అని చెప్పారు. సో ఫర్ ద నెక్స్ట్ లెవెల్కి అండ్ సక్సెస్ యాజ్ డిఫైన్డ్ బై యూ. సో సక్సెస్ we will provide the tools and flexibility
సో యూ కెన్ మేక్ అ మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ యువర్ వే. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది సో నెక్స్ట్ డెసిగ్నేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నారు. Transformative leadership will give you the insight, coaching, confidence to be a leader in the world needs. అండ్ నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ కొన్ని, అలానే డైవర్స్ అండ్ ఇన్క్లూజివ్ కల్చర్ కొంతవరకు ఈ జాబ్ నుండి మీరు గెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆల్సో అబౌట్ ఈఎన్వై అని స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ కొద్దిగా ప్రొఫైల్ అనేది షేర్ చేశారండి. సో ఆర్గనైజేషన్ గురించి చెప్పారండి, ఈవై గురించి చెప్పారు. సో ఓవర్ 150 కంట్రీస్, సో వాళ్ళ టీమ్స్ ఉన్నాయి అండ్ వర్కింగ్ విత్ డిఫరెంట్ క్లయింట్స్ అని చెప్పారు. వర్కింగ్ అక్రాస్ అష్యూరెన్స్, కన్సల్టింగ్, లా, స్ట్రాటజీ, ట్యాక్స్, ట్రాన్సాక్షన్స్, ఇలా చాలా కంట్రీస్ నుండి వాళ్ళ టీమ్స్ అనేవి వర్క్ చేస్తూ ఉన్నాయి అని చెప్పారు. అండ్ ఆల్సో కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పారు. సో అండ్ ఆల్సో బిల్డింగ్ ఏ బెటర్ వర్కింగ్ వరల్డ్ అని చెప్పేసి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో కంపెనీ ప్రొఫైల్ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చానండి. సో మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి రెఫర్ చేయొచ్చు. సో ఇదండి ఇవాళ జాబ్ అప్డేట్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్స్ ఇండీడ్ యూట్యూబ్ ఛానల్కి. థ్యాంక్ యూ.